హాయ్, ఈ వీడియోలో మనం ఫార్ములా ఫీల్డ్స్ గురించి తెలుసుకుందాము రిపోర్ట్స్లో. ఓకే, జనరల్గా మనకి ఆబ్జెక్ట్ లెవెల్ ఫార్ములా ఫీల్డ్స్ తెలుసు. లైక్ ఇప్పుడు మనం ఏదైనా ఆబ్జెక్ట్, ఓకే, ఎన్ని ఆబ్జెక్ట్కి వెళ్ళిపోయి మనం అక్కడ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్లో క్లిక్ చేస్తే మనం అక్కడ ఫార్ములా ఫీల్డ్స్ క్రియేట్ చేయొచ్చు. బట్ రిపోర్ట్లో ఫార్ములా ఫీల్డ్స్ ఎందుకు? ఆల్రెడీ ఇప్పుడు మనకు ఆబ్జెక్ట్ లెవెల్లో ఫార్ములా ఫీల్డ్స్ మనకు ఆల్రెడీ అవైలబుల్లో ఉన్నాయి. మరి స్పెషల్గా మళ్ళీ ఎందుకు ఫార్ములా ఫీల్డ్స్ రిపోర్ట్లో అని అంటే, కొన్నిసార్లు కొన్ని రిపోర్ట్ టైప్స్లో మనకి మినిమం టోటల్ అమౌంట్ ఉందనుకోండి, ప్రైస్ ఉందనుకోండి, టోటల్ అమౌంట్ ఎంత, యావరేజ్, టోటల్ యావరేజ్, మినిమం ఎంత, మ్యాక్సిమం ఎంత, ఇలాంటి క్విక్గా కొన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు, ఆర్ ఎల్స్ కండిషనల్గా మనకి యాక్టివ్ ఉందా, ఇన్యాక్టివ్ ఉందా, అట్లా కొన్ని కండిషన్స్ బేస్ చేసుకొని మనకి ఇమీడియట్గా ఏదైనా రిజల్ట్ తెలియాలి రిపోర్ట్ పరంగా అనుకుంటే మనం ఫార్ములా ఫీల్డ్స్ యూజ్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది, ఆబ్జెక్ట్ లెవెల్కి వెళ్ళకుండా జస్ట్ మనం రిపోర్ట్ లెవెల్లోనే ఫార్ములా ఫీల్డ్ని క్రియేట్ చేస్తాం. సో దీని ద్వారా మనకు ఈ పర్టికులర్ అకౌంట్లో ప్రతి ఒక్క ఫీల్డ్ అయితే కొంచెం స్పేస్ ఆక్యుపై చేస్తుంది, రైట్? సో ఆ స్పేస్ మెమరీ అనేది తగ్గిస్తాము. అండ్ ఆల్సో ఎక్స్ట్రా ఎఫర్ట్ అవసరం లేదు ఒక ఫీల్డ్ క్రియేట్ చేయడం. అండ్ మోస్ట్లీ ఇప్పుడు ఒక రిపోర్ట్ ఉంది, ఆ రిపోర్ట్లో మనకి ప్రైస్కి మినిమం, మ్యాక్సిమం, యావరేజ్ ఇలాంటివి డిఫరెంట్ ఫార్ములాస్ కావాలి అంటే అకౌంట్లో మనకి మల్టిపుల్ ఫీల్డ్స్ క్రియేట్ చేయాలి. ఒక్కొక్క ఫార్ములాకి ఒక్కొక్కటే వస్తుంది, ఒక ఫార్ములాలో మినిమం వస్తుంది, ఒక ఫార్ములాలో మ్యాక్సిమం, ఇట్లా మల్టిపుల్ ఫార్ములా ఫీల్డ్స్ క్రియేట్ చేయాలి. దానికి బదులు డైరెక్ట్ రిపోర్ట్లోనే మనం ఫార్ములా ఫీల్డ్స్ క్రియేట్ చేసుకుంటే అకౌంట్లోకి అవసరం లేదు, రైట్? సో సమ్మరీ, సో మనకు అండ్ సేల్స్ ఫోర్స్లో ఈ రిపోర్ట్స్లో మనం 2 టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ క్రియేట్ చేయొచ్చు. ఒకటి సమ్మరీ ఫార్ములా ఫీల్డ్ అండ్ ఇంకొకటి రో లెవెల్ ఫార్ములా ఫీల్డ్. ఏది ఎప్పుడు యూజ్ చేస్తాము? అండ్ కొన్ని రిపోర్ట్ టైప్స్లో సమ్మరీ ఫార్ములా అవైలబుల్లో ఉంటుంది, కొన్ని దాంట్లో అవైలబుల్లో ఉండదు. అలాగే రో లెవెల్ ఫార్ములా ఫీల్డ్ కూడా కొన్నిట్లో అవైలబుల్ ఉంటుంది, కొన్నిట్లో అవైలబుల్ ఉండదు. ఏది ఎప్పుడు ఉంటుంది, ఏది ఎప్పుడు ఉండదు అనేది తెలుసుకుందాము. అండ్ ఆల్సో సమ్మరీ ఫార్ములాస్ గో అక్రాస్ మల్టిపుల్ రికార్డ్స్ వైల్ రో లెవెల్ ఫార్ములా గోస్ అక్రాస్ అ సింగిల్ రికార్డ్. సో సమ్మరీ ఫార్ములా అంటే ఏంటి? ఇప్పుడు మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నాయి, 10 రికార్డ్స్. ఆ 10 రికార్డ్స్ యొక్క మనకి యావరేజ్ కావాలంటే అన్ని 10 రికార్డ్స్ ని కన్సిడర్ చేస్తున్నాం, రైట్? అంటే మల్టిపుల్ రికార్డ్స్ ని బేస్ చేసుకొని మనకి సమ్, యావరేజ్, మినిమం, మాక్సిమం, సో ఇలాంటివి కావాలన్నప్పుడు సమ్మరీ ఫార్ములాస్ యూజ్ చేస్తాం. అండ్ రో లెవెల్ ఫార్ములా గోస్ అక్రాస్ సింగిల్ రికార్డ్. ఇప్పుడు ఒక రికార్డ్ ఉంది, ఆ రికార్డ్ లో మనకి యాక్టివ్ ఉందా లేదంటే ప్రతి ఒక్క రికార్డ్ ని చెక్ చేసుకోవాలి, రైట్? సో అందుకని రో లెవెల్ గోస్ విత్ సింగిల్ రికార్డ్. Okay, instead of creating a formula field in object, we can create a formula in a report. And for each report, we can create 10 summary formula fields and 1 row level formula field. Okay, summary formula fields 10 create chesukochu, row level formula field okate create chesukochu. And summary formula is not supported for tabular reports. Okay, summary formula field manaki tabular report lo support cheyadu. Let's see actually support chestunda leda ani cheppesi. Okay, మనకు రిపోర్ట్స్కి ఎలా నావిగేట్ అవ్వాలో తెలుసు. ఒకవేళ డైరెక్ట్గా ఈ యాప్లో మనకి ఈ రిపోర్ట్స్ అండ్ డాష్బోర్డ్ ట్యాబ్ అసైన్ లేకపోతే యాప్ లాంచర్ నుంచి వీ కెన్ సర్చ్. ఓకే, సో ప్రాపర్టీ ట్యాబ్లో రిపోర్ట్ ఉంది, విల్ ఓపెన్ దిస్. ఓకే, అండ్ ఎడిట్ చేద్దాము. అండ్ ఆల్సో ఇక్కడ మనకి అకౌంట్ రిపోర్ట్ ఉంది, ఇది కూడా ట్యాబ్లర్ రిపోర్టే. ఓకే, దీన్ని కూడా ఒకసారి ఎడిట్ చేద్దాము. సో రెండింటిని మనం కన్సిడర్ చేస్తే, సో ఇక్కడ ఓకే ఈ కాలమ్స్ ఉంది కదా, మనం ఏవైతే కాలమ్స్ ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తామో ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేస్తే వీ కెన్ సీ యాడ్ సమ్మరీ ఫార్ములా ఫీల్డ్. ఇది ఎనేబుల్ అయ్యలేదు. ఓకే, సో ట్యాబులర్ రిపోర్ట్లో మనకి సమ్మరీ ఫార్ములా ఫీల్డ్ ఉండదు. అండ్ అదే ఇక్కడ అకౌంట్ రిపోర్ట్, ఓకే, ఇక్కడ యాడ్ సమ్మరీ ఫార్ములా ఫీల్డ్ డిజేబుల్ అయి ఉంది. ఎస్, దిస్ పాయింట్ ఇస్ వెరీ ట్రూ. అంటే సమ్మరీ ఫార్ములా ఫీల్డ్ మనకి ట్యాబులర్ రిపోర్ట్ లో ఉండదు. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ అకౌంట్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఇక్కడ యాడ్ రో లెవెల్ ఫార్ములా ఫీల్డ్ అని ఒకటి వచ్చింది. బట్ ఇక్కడ మనకి ఈ ప్రాపర్టీ రిపోర్ట్ లో మనకు లేదు. రెండు మనమే క్రియేట్ చేసాం, రెండు కస్టమ్ రిపోర్ట్ టైప్స్, అంటే రెండు ట్యాబులర్ రిపోర్ట్సే. అందులో మనకి ఇక్కడ ఒక దాంట్లోనేమో రో లెవెల్ ఫార్ములా ఫీల్డ్ ఇక్కడ కనిపించట్లేదు, ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఎందుకు కనిపించట్లేదు అని అంటే ఇది ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ న్యూ రిపోర్ట్ అని క్లిక్ చేసి మనం ఒక కేటగిరీ నుంచి సెలెక్ట్ చేసుకుంటున్నాము, రైట్?
ఇక్కడ కేటగిరీస్ లో లెఫ్ట్ సైడ్ లో మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. స్టాండర్డ్ రిపోర్ట్ టైప్స్ సేల్స్ ఫోర్స్ కొన్ని ప్రొవైడ్ చేశారు. మనం కస్టమ్ రిపోర్ట్ టైప్స్ క్రియేట్ చేసుకున్నాం, అదర్ రిపోర్ట్స్ లో ప్లేస్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రాపర్టీ కస్టమ్ రిపోర్ట్ ఇది మనం క్రియేట్ చేసాము. ఓకే, విల్ గో టు సెటప్. ఇక్కడ రిపోర్ట్ టైప్స్కి వెళ్ళిపోదాము. సో ఈ రిపోర్ట్ టైప్స్ లో మనం ప్రాపర్టీ విత్ కస్టమ్ రిపోర్ట్ టైప్ ఇది మనం క్రియేట్ చేసాం కదా. సో ఇది ఎడిట్ చేసి ఇక్కడ ఆబ్జెక్ట్ రిలేషన్షిప్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేద్దాం, ఎడిట్. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈచ్ ఏ రికార్డ్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 1 రిలేటెడ్ బి రికార్డ్ అండ్ ఏ రికార్డ్ మే ఆర్ మే నాట్ హ్యావ్ రిలేటెడ్ బి రికార్డ్స్. సో ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఎప్పుడైతే ఈ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ సెకండ్ ఆప్షన్ ఉన్నప్పుడు మనకి ఆ పర్టిక్యులర్ ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం రిపోర్ట్ క్రియేట్ చేసేటప్పుడు రిపోర్ట్ టైప్ సెలెక్ట్ చేసుకుంటాం కదా. మనం ఏదైతే ఇక్కడ ఒకవేళ మనం సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని దీన్ని సేవ్ చేస్తే ఈ ప్రాపర్టీ కస్టమ్ రిపోర్ట్ టైప్ దాన్ని మనం యూజ్ చేసామనుకోండి, మనకు ఇలాగా ఇక్కడ కనిపించదు రో లెవెల్ ఫార్ములా ఫీల్డ్. ఓకే, రో లెవెల్ ఫార్ములా ఫీల్డ్ కావాలంటే ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈచ్ ఏ రికార్డ్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 1 రిలేటెడ్ బి రికార్డ్. సో ఈ ఫస్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని విల్ ట్రై టు సేవ్ ఇట్. ఓకే, సేవ్ చేసిన తర్వాత ఈ రిపోర్ట్ టైప్ ప్రాపర్టీ టాబ్యులర్ రిపోర్ట్ టైప్ రిఫ్రెష్ చేద్దాము. అండ్ మనకి ఎగ్జాక్ట్ గా ఇదే రిపోర్ట్ టైప్ యూజ్ చేసామా లేదా అని ఎట్లా తెలుస్తుంది అంటే ఈ ప్రాపర్టీ కస్టమ్ రిపోర్ట్ టైప్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రాపర్టీ కస్టమ్ రిపోర్ట్ టైప్ యూజ్ చేసాం దీనికి. అండ్ ఇప్పుడు ఇక్కడ చూస్తే యాడ్ రో లెవెల్ ఫార్ములా ఫీల్డ్ కనిపిస్తుంది. ఈ టాబ్యులర్ రిపోర్ట్ లో రో లెవెల్ ఫార్ములా ఫీల్డ్ ఉంది. అండ్ ఇక్కడ మనకి అకౌంట్స్ ఏదైతే రిపోర్ట్ టైప్ యూజ్ చేసామో అక్కడ కూడా రో లెవెల్ ఫార్ములా ఫీల్డ్ ఉంది. ఓకే, రో లెవెల్ ఫార్ములా ఫీల్డ్ మీకు ఎప్పుడైనా రిపోర్ట్ లో కనిపించట్లేదు అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఒకవేళ మీరు కస్టమ్ రిపోర్ట్ టైప్ యూజ్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ అయి ఉండాలి, అప్పుడే మనకి రో లెవెల్ ఫార్ములా ఫీల్డ్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఇది ఇప్పుడు టాబ్యులర్ రిపోర్ట్ లో మనకి సమ్మరీ ఫార్ములా ఫీల్డ్ కనిపించదు అండ్ రో లెవెల్ ఫార్ములా ఫీల్డ్ ఒకటి ఎలా కనిపించాలి అనేది చూసాము. సో ఇది టాబ్యులర్ రిపోర్ట్. ఓకే, నెక్స్ట్ సమ్మరీ రిపోర్ట్ లో చూద్దాం. సమ్మరీ రిపోర్ట్ లో మనకి ఫార్ములా ఫీల్డ్స్ కనిపిస్తాయో లేవో విల్ సీ. ఓకే, అండ్ ఇక్కడ చూస్తే వీ కెన్ యాడ్ సమ్మరీ ఫార్ములా ఫీల్డ్ అండ్ రో లెవెల్ ఫార్ములా ఫీల్డ్ కూడా మనం యాడ్ చేయవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ మ్యాట్రిక్స్ రిపోర్ట్. సో ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ మనకి ఎక్కడ అవి అవైలబుల్లో ఉన్నాయి, ఎక్కడ అవైలబుల్లో లేవని చెప్పి తెలుసుకోవాలి. ఓకే, ఇక్కడ మ్యాట్రిక్స్ రిపోర్ట్ లో we can add here also. And last is joined report. జాయిన్ రిపోర్ట్ లో మనకి మల్టిపుల్ రిపోర్ట్స్ ఉంటాయి, రైట్, అంటే మల్టిపుల్ బ్లాక్స్ ఉంటాయి. ఓకే, లైక్ ఇట్లాగా మల్టిపుల్ బ్లాక్స్. అండ్ ఈ బ్లాక్స్ లో మనం ఇక్కడ చూసుకుంటే యాడ్ సమ్మరీ ఫీల్డ్ ఉంది, యాడ్ క్రాస్ బ్లాక్ సమ్మరీ ఫార్ములా ఫీల్డ్, బట్ యాడ్ రో లెవెల్ ఫార్ములా ఫీల్డ్ అనేది ఇక్కడ మనకు లేదు. ఓకే, సో ఫైనల్ మనకి ఇక్కడ పాయింట్ ఏంటి, సమ్మరీ ఫార్ములా ఫీల్డ్ ఇస్ నాట్ సపోర్టెడ్ ఫర్ టాబ్యులర్ రిపోర్ట్ అండ్ రో లెవెల్ ఫార్ములా ఇస్ నాట్ సపోర్టెడ్ ఫర్ జాయిన్ రిపోర్ట్. ఓకే, దెన్ మనం ఇప్పుడు ఒక రిపోర్ట్ బిల్డర్కి వెళ్ళిపోయి టాబ్యులర్ రిపోర్ట్ ఓపెన్ చేద్దాం. ఓకే, టాబ్యులర్ రిపోర్ట్ లో విల్ ట్రై టు యాడ్ రో లెవెల్ ఫార్ములా ఫీల్డ్. ఓకే, ఎడిట్ చేద్దాము. ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేసి యాడ్ రో లెవెల్ ఫార్ములా ఫీల్డ్. ఓకే, సేమ్ మనకి
జనరల్గా ఆబ్జెక్ట్లో ఎలాగైతే మనకి ఫార్ములా ఫీల్డ్ క్రియేట్ చేయడానికి వెళ్తామో అప్పుడు సేమ్ యూఐ వస్తుంది. మనం అక్కడ ఫంక్షన్స్ యాడ్ చేయొచ్చు, ఫీల్డ్స్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మనకు ఫార్ములా ఎడిటర్ ఇవన్నీ కూడా సేమ్. అండ్ ఇక్కడ మనకి అవుట్పుట్ టైప్. ఓకే, ఈ ఫార్ములా ఫీల్డ్ రో లెవెల్ ఫార్ములా ఫీల్డ్లో మనకి నంబర్, డేట్ టైం, టెక్స్ట్ ఈ అవుట్పుట్ టైప్ వస్తుంది మనకి. అదే కస్టమ్ సమ్మరీ ఫార్ములా ఫీల్డ్లో డిఫరెంట్ వస్తుంది, నంబర్, పర్సెంట్, కరెన్సీ వస్తుంది మనకి అవుట్పుట్, టెక్స్ట్ అనేది రాదు. సో మనకి ఈ రిపోర్ట్లో మనకి ఏం ఫీల్డ్స్ ఉన్నాయి, ప్రాపర్టీ నేమ్ ఉంది. ఓకే, దెన్ ఫైనల్ ప్రైస్, ఇలా కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి. సింపుల్గా ఏం చేద్దాము, ప్రాపర్టీ నేమ్ ఇట్ ఈస్ అ మ్యాండేటరీ ఫీల్డ్. స్టిల్ మనం ఏం చేద్దామంటే ఒకవేళ ప్రాపర్టీ నేమ్ ఎంటీ ఉంటే, ఎప్పుడైతే ప్రాపర్టీ నేమ్ ఎంటీ ఉందనుకో విల్ గివ్ ఎంటీ లేకపోతే సమ్ వాల్యూ ఉంది కాబట్టి కండిషన్ ఇలా చెక్ చేసుకోవచ్చు. రో లెవెల్. ఓకే, ఇక్కడ చెక్ నేమ్ ఇదేంటి, రో లెవెల్ ఫార్ములా ఫీల్డ్. ఓకే, మనకి ఫైనల్గా టెక్స్ట్ వస్తుంది. అండ్ ఇక్కడ మనం ఫంక్షన్స్కి వెళ్ళిపోయి ఇఫ్ కండిషన్ తీసుకుందాం. ఓకే, లాజికల్ ఇఫ్ అండ్ విల్ ఇన్సర్ట్ ఇట్. తీసుకున్నాక ఇక్కడ లాజికల్ టెస్ట్ ఏం చేయాలి, ఇఫ్ నేమ్ ఫీల్డ్. ఓకే, ప్రాపర్టీ నేమ్, ఇఫ్ నేమ్ ఇస్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ బ్లాంక్. ఇక్కడ మనకి ఇంకొక ఫంక్షన్ కూడా తీసుకోవచ్చు. ఓకే, ఈ ఫంక్షన్కి వెళ్ళిపోయి ఈజ్ బ్లాంక్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ బ్లాంక్, ఒకవేళ మనకి ప్రాపర్టీ నేమ్ బ్లాంక్ ఉంటే, జనరల్గా ఇది మ్యాండేటరీ ఫీల్డ్ కాబట్టి బ్లాంక్ ఉండదు, బట్ స్టిల్ మనకి ఇక్కడ సినారియో ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీఆర్ జస్ట్ ట్రైయింగ్ ఇట్. ఓకే, ఎంటీ ఎల్స్ ప్రెసెంట్, నేమ్ ఇస్ ప్రెసెంట్, అట్లాగా. ఓకే, వ్యాలిడేట్ చేద్దాం. ఈ ఫార్ములా మనం రాసింది మనకి అవైలబుల్, వ్యాలిడా కాదా అని చెక్ చేసుకోవడానికి. సో ఇట్ ఈస్ అ వ్యాలిడ్ ఫార్ములా ఫీల్డ్. లెట్స్ అప్లై ఇట్. సో ఇక్కడ చాలా కాలమ్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ కనిపించట్లేదు. సో సమ్ అన్వాంటెడ్ కాలమ్స్ ని రిమూవ్ చేద్దాము. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ప్రాపర్టీ నేమ్ అన్నిట్లలో ఉంది. సో ప్రెసెంట్ అని వచ్చింది. ఒకవేళ మనకు ప్రాపర్టీ నేమ్ ఇక్కడ ఎంటీ ఉందనుకోండి, ఇక్కడ మనకి ఫార్ములా ఫీల్డ్ ఎంటీ వస్తుంది. ఇట్లా మనం మల్టిపుల్ ఫార్ములా ఫీల్డ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఒక కండిషన్, ఒక లిమిట్ ఉంది. అదేంటి లిమిట్, రో లెవెల్ ఫార్ములా ఫీల్డ్ ఇస్ ఓకే. ఫర్ ఈచ్ రిపోర్ట్ వీ కెన్ క్రియేట్ ఓన్లీ వన్ రో లెవెల్ ఫార్ములా ఫీల్డ్. అండ్ ఇక్కడ మీరు డ్రాప్ చూస్తే ఇక్కడ డిజేబుల్ అయిపోయింది. వీ కాంట్ యాడ్ వన్ మోర్ ఫార్ములా ఫీల్డ్, రో లెవెల్ ఫార్ములా ఫీల్డ్. ఒకవేళ ఇంకొక ఫార్ములా ఫీల్డ్ ఏదైనా కావాలి రో లెవెల్ అంటే దీన్ని డిలీట్ చేసామనుకోండి, ఇఫ్ వి రిమూవ్ దెన్ వీ కెన్ యాడ్ వన్ మోర్ రో లెవెల్ ఫార్ములా ఫీల్డ్. ఇప్పుడు మళ్ళీ వచ్చింది. ఓకే, అండూ చేస్తున్నాను సో దట్ మనకి ఇట్లా ఫార్ములాస్ అప్లై చేయొచ్చు. ఓకే, ఎడిట్ ఫార్ములా. అలాగే ఇట్లా మనం డిఫరెంట్ ఫార్ములాస్ ఇక్కడ మనం అప్లై చేయొచ్చు. ఓకే, అండ్ ఇది టెక్స్ట్ మనకి నంబర్, డేట్ టైం అండ్ టెక్స్ట్ ఈ 4 అవుట్పుట్ వాల్యూస్ వస్తాయి మనకి ఇక్కడ. సో ఇది రో లెవెల్ ఫార్ములా ఫీల్డ్. అండ్ నెక్స్ట్ మనకి సమ్మరీ ఫార్ములా ఫీల్డ్. సమ్మరీ ఫార్ములా ఫీల్డ్ మనకి టాబులర్ రిపోర్ట్ లో అవైలబుల్ లో ఉండదు కాబట్టి లెట్స్ గో ఫర్ అదర్ రిపోర్ట్ టైప్, మ్యాట్రిక్స్ రిపోర్ట్ ఆర్ సమ్మరీ రిపోర్ట్ టైప్. సో మ్యాట్రిక్స్ రిపోర్ట్ టైప్ లో చూద్దాము. అండ్ లెట్స్ ఎడిట్ దిస్. ఇక్కడ మనకి we can add summary formula field and row level formula field. ఒక్కటే యాడ్ చేయొచ్చు. ఒకవేళ మనం రో లెవెల్ ఫార్ములా ఫీల్డ్ ఒకటి యాడ్ చేస్తే ఇంకోసారి మళ్ళీ ఇది డిజేబుల్ అయిపోతుంది. అండ్ సమ్మరీ ఫార్ములా ఫీల్డ్స్ మనం 10 యాడ్ చేయొచ్చు. ఓకే, సేమ్ రో లెవెల్ ఫార్ములా ఫీల్డ్ ఎలా అయితే వచ్చిందో యూఐ అలానే ఉంటుంది. అండ్ ఇక్కడ మనం ఏదో ఒక సమ్మరీ ఫార్ములా క్రియేట్ చేసుకోవచ్చు. సో సమ్మరీ ఫార్ములా ఫీల్డ్స్ మనకి ఎక్కడెక్కడ సపోర్ట్ చేస్తాయంటే మనకి కరెన్సీ ఫీల్డ్ కి, దెన్ నంబర్ ఫీల్డ్ కి అండ్ పర్సెంట్ ఫీల్డ్ కి. సో లెట్స్ డూ ఫర్ ప్రైస్ కి. ఓకే, ఈ ఫైనల్ ప్రైస్ కి మల్టిప్లై ఇంటూ 10 చేద్దాము, ఇంటూ 100 చేద్దాము. సో ఈ ఫైనల్ ప్రైస్ కి ఆర్ సమ్ చేయొచ్చు.
ఈ అన్ని ఫైనల్ ప్రైజెస్ కి సమ్ చేద్దాము. ఓకే, సో ఇక్కడ సమ్మరైజ్ అని క్లిక్ చేసి మనం ఇట్లా కూడా సమ్మరీ ఫార్ములా ఫీల్డ్ క్రియేట్ చేయొచ్చు. సో సమ్మరీ ఫార్ములా క్రియేట్ చేసినప్పుడు యూ కెన్ సీ సమ్, యావరేజ్, మినిమం, మాక్సిమం, మీడియన్. సో ఇవి మనకి రిటర్న్ చేసుకోవచ్చు ఈ సమ్మరీ ఫార్ములా ఫీల్డ్ ద్వారా. సో ఇక్కడ నుంచి అయినా చేయొచ్చు. ఓకే, యాడ్ సమ్మరీ ఫార్ములా ఫీల్డ్ అయినా కూడా అంతే, యాడ్ సమ్మరైజ్ దిస్ ఫార్ములా అన్నా కూడా ఇక్కడ సేమ్. సో విల్ డూ సమ్. ఓకే, ఫైనల్ ప్రైస్ కి సమ్ చేద్దాము. ఓకే, సమ్ ప్రైస్ ఇక్కడ వచ్చింది. లెట్స్ డూ ఫ్రమ్ హియర్ యాడ్ సమ్మరీ ఫార్ములా ఫీల్డ్, ఫైనల్ ప్రైస్ యూజింగ్ సమ్మరీ ఫార్ములా ఫీల్డ్. ఓకే, ఇట్లా ఇద్దాము. దెన్ మనకి ఫైనల్గా మనకి ఇప్పుడు ఏమొస్తుంది, కరెన్సీలోనే వస్తుంది. అంటే మనం జస్ట్ మల్టిప్లై చేస్తున్నాం ఆల్రెడీ ఉన్న వాల్యూని. ఈ ఫైనల్ ప్రైస్ ఏదైతే ఉందో ఇక్కడ వీఆర్ సమ్, మనం ఏదైనా చేయొచ్చు, సమ్, యావరేజ్, మినిమం, మాక్సిమం ఏదైనా తీసుకోవచ్చు. వీఆర్ జస్ట్ సమ్మింగ్ ఇట్ నౌ. ఓకే, లెట్స్ వ్యాలిడేట్. ఈ సమ్కి విల్ మల్టిప్లై విత్ 100. ఓకే, let's validate it. It's validated. Apply చేద్దాం. అండ్ ఇక్కడ డెసిమల్ వాల్యూస్ we can put whatever we want. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సమ్మరీ, ఫైనల్ ప్రైస్ సమ్మరీ ఫార్ములా ఫీల్డ్ అనేది వచ్చింది. అండ్ సమ్ మనం ఇక్కడ 2 times చేసాం కదా, సమ్ ఫైనల్ ప్రైస్, సమ్ ఆఫర్ అమౌంట్ ఇట్లా వచ్చింది. ఈ ఆఫర్ అమౌంట్ కి సమ్ ఇలాగా, ఈ ఆఫర్ అమౌంట్ కి అండ్ ఫైనల్ ప్రైస్ వచ్చేసి మనం మల్టిప్లై చేసాము. సో ఇక్కడ మనకి ఒక్కొక్క లైక్ ఈ 5 BH కి ఒక్కొక్క రికార్డ్ కి చూపిస్తుంది. ఓకే, గ్రూప్ బై రోస్, గ్రూప్ బై కాలమ్స్ చేసాం కాబట్టి మనకి వ్యూ అనేది సరిగ్గా లేదు. లెట్స్ జస్ట్ గ్రూప్ బై ఇట్లా. యా, ఇఫ్ యూ సీ నౌ ఫైనల్ ప్రైస్ సమ్మరీ ఫార్ములా ఫీల్డ్ ఏంటి, టోటల్ గా మనకి ఏదైతే ఫైనల్ ప్రైస్ ఉంటుందో ఇవన్నిటిని యాడ్ చేసి ఇంటూ 100 చేసాం మనం. ఓకే, ఇది వన్ ఫార్ములా ఫీల్డ్, సమ్మరీ ఫార్ములా ఫీల్డ్. వీ కెన్ క్లిక్ వన్ మోర్. ఈ ఫైనల్ ప్రైస్ లోనే ఇన్సర్ట్ చేద్దాం. ఇక్కడ యావరేజ్ కూడా చేయవచ్చు. ఓకే, యావరేజ్ ఆఫ్ ఫైనల్ ప్రైస్. ఓకే, లెట్స్ అప్లై. సో ఈ యావరేజ్ చూసుకుంటే అన్నిటి టోటల్ ఎన్ని ఉన్నాయి రికార్డ్స్ బై చేస్తాం కదా యావరేజ్ అంటే. సో ఇట్లా వచ్చింది. సో వీ కెన్ యాడ్ మినిమం, మాక్సిమం, అట్లా మనం డేటా అనేది వీ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ హియర్. ఓకే, మినిమం, సమ్, యావరేజ్, మినిమం, యూనిక్ ఇవన్నీ కూడా మనం సమ్మరీ ఫార్ములా ఫీల్డ్స్ నుంచి తెలుసుకోవచ్చు. ఓకే, యా, దాట్స్ ఆల్ అబౌట్ ఫార్ములా ఫీల్డ్స్ ఇన్ రిపోర్ట్స్. ఓకే, yeah, thank you.